టెస్ట్ నెంబర్ 2 రసాయన శాస్త్రం. మిత్రమా, నిన్నటి భౌతిక శాస్త్రం లైవ్ వీడియో పరీక్షకు మంచి స్పందన వచ్చింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో రసాయన శాస్త్రంకు సంబంధించిన చక్కని ప్రశ్నలతో ఈరోజు పరీక్షను సిద్ధం చేయడం జరిగింది. సీరియస్గా చివరి వరకు ప్రశ్నల సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఒక ఎరుపు లిట్మస్ కాగితంపై ఒక ద్రావకాన్ని వేసినప్పుడు అది నీలి రంగులోకి మారితే ఆ ద్రావకము ఆప్షన్ 1 ఆమ్లము, ఆప్షన్ 2 క్షారము, ఆప్షన్ 3 లవణము, ఆప్షన్ 4 ఆమ్లము కాదు క్షారము కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 క్షారము. సెకండ్ క్వశ్చన్. గడ్డం గీయబడిన తర్వాత చర్మంపై ఆఫ్టర్ షేవింగ్ లోషన్ వాడినప్పుడు చర్మం శుతిమెత్తగా ఉండడానికి గల కారణము ఆప్షన్ 1 ఆల్కహాల్, ఆప్షన్ 2 మెంథాల్, ఆప్షన్ 3 గ్లిజరాల్, ఆప్షన్ 4 పెర్ఫ్యూమ్. సరైన సమాధానం ఆప్షన్ 2 మెంథాల్. థర్డ్ క్వశ్చన్. సార్వత్రిక ద్రావకము అని దేన్ని అంటారు? ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 3 బెంజీన్, ఆప్షన్ 4 ఈథర్. సరైన సమాధానం ఆప్షన్ 1 నీరు. ఫోర్త్ క్వశ్చన్. బురద నీటిని శుద్ధి చేయడానికి సాధారణంగా వాడే రసాయనం ఏది? ఆప్షన్ 1 సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 2 పట్టిక, ఆప్షన్ 3 కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ 4 మెగ్నీషియం సిలికేట్. సరైన సమాధానం ఆప్షన్ 2 పట్టిక. ఫిఫ్త్ క్వశ్చన్. క్లోరోఫామ్ యొక్క అనుభావిక ఫార్ములా ఆప్షన్ 1 CH3Cl3, ఆప్షన్ 2 CH2Cl2, ఆప్షన్ 3 CH2Cl2, ఆప్షన్ 4 CHCl3. సరైన సమాధానం ఆప్షన్ 4 CHCl3. మిత్రమా, మా ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం మీరు అందించే లైక్స్ మరియు కామెంట్స్ కనుక మా ఈ ప్రయత్నం మీకు ఉపయుక్తంగా అనిపిస్తే ఓ 5 సెకండ్లు సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి మళ్ళీ పరీక్ష రాయడం కొనసాగించండి. 6వ ప్రశ్న. కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనము ఆప్షన్ 1 సోడియం క్లోరైడ్, ఆప్షన్ 2 పొటాషియం అయోడైడ్, ఆప్షన్ 3 సిల్వర్ అయోడైడ్, ఆప్షన్ 4 అమోనియం క్లోరైడ్. సరైన సమాధానం ఆప్షన్ 3 సిల్వర్ అయోడైడ్. 7th క్వశ్చన్. లిట్మస్ను దేని నుండి సంగ్రహిస్తారు? ఆప్షన్ 1 లైకెన్లు, ఆప్షన్ 2 లిట్మస్ చెట్టు కాండము, ఆప్షన్ 3 మోదుగు చెట్టు యొక్క పూలు, ఆప్షన్ 4 ఇండిగో మొక్క యొక్క ఆకులు. సరైన సమాధానం ఆప్షన్ 1 లైకెన్లు. 8th క్వశ్చన్. వినిగర్ దేనికి వ్యాపార నామము? ఆప్షన్ 1 ఆక్సాలిక్ ఆమ్లము, ఆప్షన్ 2 హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఆప్షన్ 3 ఎసిటిక్ ఆమ్లము, ఆప్షన్ 4 సిట్రిక్ ఆమ్లము. సరైన సమాధానము ఆప్షన్ 3 అసిటిక్ ఆమ్లము. 9th క్వశ్చన్. ఈ కింది వానిలో ఆమ్ల వర్షం వలన ఎక్కువ ప్రభావితం అయ్యేది ఏది? ఆప్షన్ 1 పక్షులు, ఆప్షన్ 2 క్షీరదాలు, ఆప్షన్ 3 బ్యాక్టీరియా, ఆప్షన్ 4 చేపలు. సరైన సమాధానం ఆప్షన్ 4 చేపలు. 10వ ప్రశ్న. గోబర్ గ్యాస్లో ప్రధానమైన వాయువు ఆప్షన్ 1 బ్యూటేన్, ఆప్షన్ 2 ప్రోపేన్, ఆప్షన్ 3 మీథేన్, ఆప్షన్ 4 హెక్సేన్. సరైన సమాధానం ఆప్షన్ 3 మీథేన్. 11th క్వశ్చన్.
స్వర్ణకారుణ్ణి అని చెప్పుకుంటూ ఒకడు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానురాలతో బంగారు ఆభరణాలకు తక్కువ డబ్బుకే మెరుగు పెడతానని చెప్పాడు. ఆమె ఇచ్చిన ఆభరణాలకు అతడు ఒక రాచనీరు అనే ద్రావకంలో ముంచగానే అవి తళతళ కొత్త వాటిలా మెరిశాయి. అతడు వెళ్ళిన తర్వాత తూకం వేస్తే ఆ ఆభరణాల బరువు తగ్గింది. ఆ ద్రావకం ఏమి అయి ఉండవచ్చు? ఆప్షన్ 1 అక్వారిజియా, ఆప్షన్ 2 ఆయిల్ ఆఫ్ విట్రియోల్, ఆప్షన్ 3 అక్వాఫోర్టిస్, ఆప్షన్ 4 బ్లీచ్ ద్రావకము. సరైన సమాధానం ఆప్షన్ 1 అక్వారిజియా. 12th క్వశ్చన్. టూత్పేస్ట్ తయారీలో వాడబడే రసాయనం ఏది? ఆప్షన్ 1 అమోనియం కార్బోనేట్, ఆప్షన్ 2 క్లోరిన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 సూపర్ ఫాస్ఫేట్, ఆప్షన్ 4 పొటాషియం కార్బోనేట్. సరైన సమాధానం ఆప్షన్ 4 పొటాషియం కార్బోనేట్. 30th క్వశ్చన్. కింది ద్రావణములను pH విలువల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. ఏ నిమ్మరసము, బి మానవ రక్తము, సి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, డి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణము. ఆప్షన్ 1 ACDB, ఆప్షన్ 2 ABCD, ఆప్షన్ 3 DBCA, ఆప్షన్ 4 ABCD. సరైన సమాధానం ఆప్షన్ 2 ABCD. 14th క్వశ్చన్. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని వీరిని పిలుస్తారు. ఆప్షన్ 1 కాల్వే, ఆప్షన్ 2 వోలర్, ఆప్షన్ 3 లెవోయిజర్, ఆప్షన్ 4 పాస్చర్. సరైన సమాధానం ఆప్షన్ 4 పాస్చర్. 15th క్వశ్చన్. ఆమ్లభరితము మరియు క్షారభరితము కాని లిట్మస్ ద్రావకము ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ 1 నీలిరంగు, ఆప్షన్ 2 పర్పుల్ రంగు, ఆప్షన్ 3 ఎరుపు రంగు, ఆప్షన్ 4 వర్ణరహితము. సరైన సమాధానం ఆప్షన్ 2 పర్పుల్ రంగు. 16th క్వశ్చన్. ఆభరణాల తయారీలో బంగారంతో కలిపే లోహము. ఆప్షన్ 1 జింక్, ఆప్షన్ 2 రాగి, ఆప్షన్ 3 వెండి, ఆప్షన్ 4 సీసము. సరైన సమాధానము ఆప్షన్ 2 రాగి. 17th క్వశ్చన్. హెక్సామెథిలిన్ డైయమీన్ ఎడిపిక్ ఆమ్లము అనే మోనోమర్చే ఏర్పడిన పాలిమర్. ఆప్షన్ 1 రేయాన్, ఆప్షన్ 2 సెల్యులోజ్, ఆప్షన్ 3 నైలాన్ 66, ఆప్షన్ 4 బెకలైట్. సరైన సమాధానము ఆప్షన్ 3 నైలాన్ 66. 18th క్వశ్చన్. సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఆక్సిజన్ యొక్క ఆక్సీకరణ స్థాయి ఎంత? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 6. సరైన సమాధానం ఆప్షన్ 3 2. 19th క్వశ్చన్. కింది వాటిలో ఏ రసాయనాన్ని సాధారణంగా కార్లో ఘనీభవన నివారణ కోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 హెక్సేన్, ఆప్షన్ 2 ఎథైలిన్ గ్లైకాల్, ఆప్షన్ 3 ఇథైల్ ఆల్కహాల్, ఆప్షన్ 4 బెంజిన్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎథైలిన్ గ్లైకాల్. 20th క్వశ్చన్. ఇనుము, క్రోమియము, నికెల్, కార్బన్లు ఏ మిశ్రమం యొక్క భాగాలు? ఆప్షన్ 1 స్టెయిన్లెస్ స్టీల్, ఆప్షన్ 2 గన్ మెటల్, ఆప్షన్ 3 బ్రాంజ్, ఆప్షన్ 4 డెల్టా మెటల్. సరైన సమాధానం ఆప్షన్ 1 స్టెయిన్లెస్ స్టీల్. మిత్రమా,
సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తయారు చేస్తూ ఉండండి. అలాగే చివరి వరకు వీడియోని వీక్షించి ఎక్కువ ప్రశ్నలు చేసేలాగా ప్రయత్నం చేయండి. 21st క్వశ్చన్. కింది వానిలో ప్రపంచంలో అత్యధికంగా ఉన్న సేంద్రియ సమ్మేళనము? ఆప్షన్ 1 సెల్యులోజ్, ఆప్షన్ 2 ఆల్కలాయిడ్స్, ఆప్షన్ 3 మీథేన్, ఆప్షన్ 4 క్లోరోఫిల్. సరైన సమాధానం ఆప్షన్ 1 సెల్యులోజ్. 22nd క్వశ్చన్. ఆహారంలో వాడే కృత్రిమ రంగుల్లో అధిక భాగం కింది వాని నుండి తయారు చేస్తారు? ఆప్షన్ 1 కోల్తార్, ఆప్షన్ 2 లీచెన్స్, ఆప్షన్ 3 ఫలములు, ఆప్షన్ 4 పూలు. సరైన సమాధానం ఆప్షన్ 1 కోల్తార్. 23వ ప్రశ్న. ఆధునిక ఆవర్తన పట్టికను కనుగొన్నది? ఆప్షన్ 1 జేజే థామ్సన్, ఆప్షన్ 2 జేమ్స్ చాడ్విక్, ఆప్షన్ 3 రోదర్ఫోర్డ్, ఆప్షన్ 4 మోస్లీ. సరైన సమాధానం ఆప్షన్ 4 మోస్లీ. 24th క్వశ్చన్. ఒక వ్యక్తి మద్యం సేవించాడా లేదా తెలుసుకోవడానికి చేసే శ్వాస విశ్లేషణ పరీక్షలో సాధారణంగా కింది వానిలో ఏ పదార్థం వాడతారు? ఆప్షన్ 1 పొటాషియం డైక్రోమేట్ స్ఫటికాలు, ఆప్షన్ 3 పొటాషియం పర్మాంగనేట్ పొడి, ఆప్షన్ 3 సిలికాజెల్, ఆప్షన్ 4 వంట సోడా. సరైన సమాధానం ఆప్షన్ 1 పొటాషియం డైక్రోమేట్ స్ఫటికాలు. 25th క్వశ్చన్. అంధత్వాన్ని కలుగజేసే మత్తు పానీయాల్లో గల హానికర పదార్థము? ఆప్షన్ 1 మెథైల్ ఆల్కహాల్, ఆప్షన్ 2 ఇథైల్ ఆల్కహాల్, ఆప్షన్ 3 ఎమైల్ ఆల్కహాల్, ఆప్షన్ 4 వినైల్ ఆల్కహాల్. సరైన సమాధానం ఆప్షన్ 1 మెథైల్ ఆల్కహాల్. 26th క్వశ్చన్. సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కలిసినప్పుడు ఉప్పు మరియు నీరు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 సంయోగచర్య, ఆప్షన్ 2 వినియోగచర్య, ఆప్షన్ 3 ద్వంద్వ వినియోగచర్య, ఆప్షన్ 4 గ్యాల్వనీకరణము. సరైన సమాధానం ఆప్షన్ 3 ద్వంద్వ వినియోగచర్య. 27th క్వశ్చన్. కింది వానిలో ఏది మిశ్రమము? ఆప్షన్ 1 సముద్రపు నీరు, ఆప్షన్ 2 సున్నము, ఆప్షన్ 3 వాడకం ఉప్పు, ఆప్షన్ 4 చక్కెర. సరైన సమాధానం ఆప్షన్ 1 సముద్రపు నీరు. 28th క్వశ్చన్. అమెరికాలో లిబర్టీ విగ్రహం ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణము? ఆప్షన్ 1 రాగి క్షేకరణం చెందడము, ఆప్షన్ 2 రాగి ఆక్సీకరణం చెందడము, ఆప్షన్ 3 ఆకుపచ్చ పెయింట్ ఉపయోగించడము, ఆప్షన్ 4 ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి రంగు పాలిష్ వేయడము. సరైన సమాధానం ఆప్షన్ 2 రాగి ఆక్సీకరణము చెందడము. 29th క్వశ్చన్. సొన్నపరాయిని కాల్షియం కార్బోనేట్ పరీక్ష నాళికలో ఉంచి సారాయి దీపంతో వేడి చేస్తూ ఒక మండే అగ్గిపుల్లను పరీక్ష నాళిక ముఖం వద్ద ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? ఆప్షన్ 1 మంట ఆరిపోతుంది, ఆప్షన్ 2 అగ్గిపుల్ల మరింత ప్రకాశవంతంగా మండుతుంది, ఆప్షన్ 3 అగ్గిపుల్ల అదే ప్రకాశంతో మండుతుంది, ఆప్షన్ 4 అగ్గిపుల్ల పేలుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 మంట ఆరిపోతుంది. 30th క్వశ్చన్. మట్టిలో ఉండే ప్రధాన రసాయనిక పదార్థము? ఆప్షన్ 1 సిలికాన్ ఆక్సైడ్, ఆప్షన్ 2 అల్యూమినియం బోరోసిలికేట్, ఆప్షన్ 3 జియోలైట్స్, ఆప్షన్ 4 అల్యూమినియం సిలికేట్. సరైన సమాధానం ఆప్షన్ 4 అల్యూమినియం సిలికేట్. 31st క్వశ్చన్. ఆధునిక ఆవర్తన పట్టికలో ఎక్స్ అను మూలకం యొక్క బాహ్య స్థాయి విలువ NH2NP3 అయితే ఎక్స్ యొక్క మూలకం ఈ కింది గ్రూపులకు చెందుతుంది? ఆప్షన్ 1 3A, ఆప్షన్ 2 5A, ఆప్షన్ 3 6A, ఆప్షన్ 4 2A.
సరైన సమాధానం ఆప్షన్ 2 5A. సెకండ్ క్వశ్చన్. కింది వాటిలో ఏది టియర్ గ్యాస్ యొక్క రసాయన ఫార్ములా? ఆప్షన్ 1 అమోనియా, ఆప్షన్ 2 క్లోరిన్, ఆప్షన్ 3 హైడ్రోజన్ క్లోరైడ్, ఆప్షన్ 4 హైడ్రోజన్ సల్ఫైడ్. సరైన సమాధానం ఆప్షన్ 2 క్లోరిన్. 33 భారజలము అనగా? ఆప్షన్ 1 మంచుగడ్డగట్టం, ఆప్షన్ 2 డ్యూటీరియం ఆక్సైడ్, ఆప్షన్ 3 పునఃప్రక్రియ చేయబడిన నీరు, ఆప్షన్ 4 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద గల నీరు. సరైన సమాధానం ఆప్షన్ 2 డ్యూటీరియం ఆక్సైడ్. 34th క్వశ్చన్. కింది వానిలో ఏది లేదా ఏవి వెజిటబుల్ ఆయిల్కు ఉదాహరణ? ఏ ఆలివ్ ఆయిల్, బి మస్టర్డ్ ఆయిల్, సి సన్ఫ్లవర్ ఆయిల్. సరైన సమాధానం కింది వాళ్ళ నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైనవి ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. 35th క్వశ్చన్. టొమాటోలో ఉన్న ఆమ్లము యాపిల్లో ఉన్న ఆమ్లాలు వరుసగా ఆప్షన్ 1 ఆక్సాలిక్ ఆమ్లము మాలిక్ ఆమ్లము, ఆప్షన్ 2 మాలిక్ ఆమ్లము ఆక్సాలిక్ ఆమ్లము, ఆప్షన్ 3 అస్కార్బిక్ ఆమ్లము ఆక్సాలిక్ ఆమ్లము, ఆప్షన్ 4 ఆక్సాలిక్ ఆమ్లము అస్కార్బిక్ ఆమ్లము. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆక్సాలిక్ ఆమ్లము మాలిక్ ఆమ్లము. 36th క్వశ్చన్. నిమ్మకాయ ద్రాక్ష పండులో ఉండే ఆమ్లము? ఆప్షన్ 1 సిట్రిక్ ఆమ్లము, ఆప్షన్ 2 టార్టారిక్ ఆమ్లము, ఆప్షన్ 3 అస్కారిబిక్ ఆమ్లము, ఆప్షన్ 4 లాక్టిక్ ఆమ్లము. సరైన సమాధానం ఆప్షన్ 1 సిట్రిక్ ఆమ్లము. 37th క్వశ్చన్. సున్నపరాయికి రసాయనిక పేరు? ఆప్షన్ 1 కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ 2 కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ 4 కాల్షియం డయాక్సైడ్. సరైన సమాధానం ఆప్షన్ 4 కాల్షియం డయాక్సైడ్. 38th క్వశ్చన్. ఇత్తడి అనేది వీటి యొక్క మిశ్రమము? ఆప్షన్ 1 రాగి జింకు, ఆప్షన్ 2 రాగి నికెల్, ఆప్షన్ 3 రాగి ఇనుము, ఆప్షన్ 4 రాగి మ్యాంగనీసు. సరైన సమాధానం ఆప్షన్ 1 రాగి జింకు. 39th క్వశ్చన్. ఎలక్ట్రాన్ను కనుగొన్నది? ఆప్షన్ 1 థామ్సన్, ఆప్షన్ 2 రదర్ఫర్డ్, ఆప్షన్ 3 జాన్ డాల్టన్, ఆప్షన్ 4 ఒట్టో హాన్. సరైన సమాధానం ఆప్షన్ 1 థామ్సన్. 40th క్వశ్చన్. ఈ కింది వానిలో ఏది రసాయనిక మార్పు? ఆప్షన్ 1 ఇనుము తుప్పు పట్టడం, ఆప్షన్ 2 ఇనుము అయస్కాంతీకరణం, ఆప్షన్ 3 ఇనుము కరిగిపోవడం, ఆప్షన్ 4 ఇనుమును వేడి చేయడము. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇనుము తుప్పు పట్టడము. మిత్రమా, సరైన సమాధానాలు గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే చివరి వరకు వీడియోని వీక్షించి లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను చేస్తూ ఉండండి. అలాగే చివరి వరకు వీడియోని వీక్షించి ఎక్కువ ప్రశ్నలు చేసే ప్రయత్నం చేయండి. 41st క్వశ్చన్. బట్టలపై ఉన్న మొండి కాఫీ మరకలను దీంతో చక్కగా తొలగించవచ్చు? ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 నిమ్మరసము, ఆప్షన్ 3 సోడియం హైపోక్లోరైడ్, ఆప్షన్ 4 సోడా నీరు. సరైన సమాధానం ఆప్షన్ 3 సోడియం హైపోక్లోరైడ్. 42nd క్వశ్చన్. ఆవర్తన పట్టిక స్థాపకుడైన దిమిత్రి మెండలీఫ్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ 1
రష్యన్ రసాయన శాస్త్రవేత్త, ఆప్షన్ 2 బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఆప్షన్ 3 అమెరికన్ జీవశాస్త్రవేత్త, ఆప్షన్ 4 జర్మన్ పర్యావరణ శాస్త్రవేత్త. సరైన సమాధానం ఆప్షన్ 1 రష్యన్ రసాయన శాస్త్రవేత్త. 43rd క్వశ్చన్. సి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ మూలకాలను వాటి ప్రథమ అయనీకరణ శక్తులు పెరిగే క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్. ఆప్షన్ 2 కార్బన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్. ఆప్షన్ 3 కార్బన్, నైట్రోజన్, ఫ్లోరిన్, ఆక్సిజన్. ఆప్షన్ 4 కార్బన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. సరైన సమాధానం ఆప్షన్ 1 కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్. 44th క్వశ్చన్. మెథైల్ ఆల్కహాల్ను ఉపయోగించి దీన్ని తయారు చేయవచ్చు. ఆప్షన్ 1 బెకలైట్, ఆప్షన్ 2 నియోప్రిన్, ఆప్షన్ 3 బెంజిన్, ఆప్షన్ 4 స్పాంజ్ రబ్బర్. సరైన సమాధానం ఆప్షన్ 1 బెకలైట్. 45th క్వశ్చన్. యాపిల్ కోసి ఉన్న భాగమును గాలిలో ఉంచినప్పుడు అది గోధుమ వర్ణంలోకి మారడానికి కారణం. ఆప్షన్ 1 యాపిల్లో ఐరన్ ఉండటము, ఆప్షన్ 2 గాలిలో సూక్ష్మధూళి కణాలు ఉండటం వల్ల, ఆప్షన్ 3 యాపిల్ లోపలి భాగం గోధుమ రంగులో ఉండటం వల్ల, ఆప్షన్ 4 యాపిల్లోని ఎంజైమ్ ఆక్సీకరణం చెందడం వల్ల. సరైన సమాధానం ఆప్షన్ 4 యాపిల్లోని ఎంజైమ్ ఆక్సీకరణం చెందడం వల్ల. 46th క్వశ్చన్. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహము కింది వానిలో ఏది? ఆప్షన్ 1 సీసము, ఆప్షన్ 2 పాదరసము, ఆప్షన్ 3 నికెల్, ఆప్షన్ 4 అల్యూమినియం. సరైన సమాధానం ఆప్షన్ 2 పాదరసము. 47th క్వశ్చన్. కింది వాళ్ళలో క్వాంటం సంఖ్యలను గుర్తించండి. ఏ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, బి అజిముతల్ క్వాంటం నెంబర్, సి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. సరైన సమాధానం కింది వాళ్ళ నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. 48th క్వశ్చన్. లాఫింగ్ గ్యాస్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 2 నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ 3 హీలియం, ఆప్షన్ 4 కార్బన్ డయాక్సైడ్. సరైన సమాధానం ఆప్షన్ 2 నైట్రస్ ఆక్సైడ్. 49th క్వశ్చన్. ఆమ్లతకు విరుడు యాంటాసిడ్గా వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఏది? ఆప్షన్ 1 మెగ్నీషియం ఎస్టేట్, ఆప్షన్ 2 మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 మెగ్నీషియం క్లోరైడ్, ఆప్షన్ 4 మెగ్నీషియం నైట్రైట్. సరైన సమాధానం ఆప్షన్ 2 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. 50th క్వశ్చన్. బొగ్గు మండించినప్పుడు వచ్చే పొగలో ఉండే వాసన లేని విషవాయువు ఏది? ఆప్షన్ 1 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 2 బొగ్గు పులుసు వాయువు, ఆప్షన్ 3 హైడ్రోజన్ సల్ఫైడ్, ఆప్షన్ 4 నత్రజని. సరైన సమాధానం ఆప్షన్ 1 కార్బన్ మోనాక్సైడ్. వీడియోని చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు.